పాపం భార్యను కష్టపడి చదివించాడు. అంతేకాకుండా ఉన్నదంతా ఊడ్చి చేతిలో పెట్టాడు. తీరా ప్రభుత్వం ఉద్యోగం రాగానే ఆ భార్య తన భర్తను 10 ఏళ్ల కొడుకును నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. బీహార్లోని హజ్పూర్ లో వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్యను ఉన్నత చదువులు చదివించడానికి ఆ భర్త చేసిన త్యాగం, చివరకు ఆమె చేసిన మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే, బాధితుడు అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం 2013లో పెళ్ళయ్యే నాటికి ఆమె కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకుంది. టీచర్ అవ్వాలనేది ఆమె కల. కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భార్య కలను నిజం చేయాలని అనుకున్నాడు అమన్. తాను రెక్కల కష్టం చేస్తూ కూలి పనులు వెళ్తూ భార్యను చదివించుకున్నాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు కూడా సమకూర్చేవాడు. అంతటితో ఆగకుండా ఆమె గ్రాడ్యుయేషన్, BEd పూర్తి చేయడానికి, అలాగే BPS కోచింగ్ ఫీజుల కోసం 2022లో తనకు ఉన్న 1.5 ఎకరం సొంత భూమిని కూడా అమ్మేశాడు. భర్త ఆశించినట్టే గుంజన్ కుమారి కష్టపడి చదివి ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. క్లాస్ 6 నుండి 8 వరకు ప్రభుత్వ ఉద్యోగురాలిగా ఉద్యోగం సంపాదించింది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు కూడా మొదలైంది. శిక్షణ కాలంలో సూపల్ జిల్లాలో ఉన్నప్పుడు అదే రిక్రూట్మెంట్ లో ఎంపికైన ఒక ఉపాధ్యాయుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ప్రియుణ్ణి విడిచి ఉండలేకపోయింది గుంజన్. గత ఏడాది కాలంగా తన భర్తకు దూరంగానే ఉంటూ వచ్చింది. 2025 జనవరిలో తాను తోటి ఉపాధ్యాయుడితో కలిసి డార్జిలింగ్ ట్రిప్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి తన 10 ఏళ్ల కుమారును కూడా తన భర్త దగ్గర వదిలి వెళ్ళిపోయింది. అయితే అసలు అలాంటి ట్రిప్ ఏది జరగలేదని అమన్కు లేటుగా తెలిసింది. దీంతో అతనిలో అనుమానం బలపడింది. చివరకు మే 23న హజ్పూర్లోని లిచ్చావి నగర్ అనే ప్రాంతంలో గుంజన్ అద్దెకు ఉంటున్న ఇంటికి అమన్ వెళ్ళాడు. అక్కడ తన భార్య ఆ ఉపాధ్యాయుడితో కలిసి అభ్యంతకర స్థితిలో ఉండడం చూసి షాక్కి గురయ్యాడు. కట్టుకున్న భార్య ఇలాంటి మోసానికి ఒడిగట్టడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఆ భర్త లబోదిబోమన్నాడు. ఆ మోసం గురించి తెలిసిన నెటిజన్లు ఆ భార్య ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.